ఇప్పుడు ఒక హిడెన్ టాపిక్ గురించి చూద్దాం. అదే ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్. ఇవి మన చుట్టూ ఎటు చూసినా ఉంటాయి. ప్లాస్టిక్ బాటిల్స్, ఇంకా ఫుడ్ కంటైనర్స్లో ఉండే బీపీఏ, ఇంకా థాలేట్స్, పెస్టిసైడ్స్, వెహికల్ పొల్యూషన్, పర్ఫ్యూమ్స్ అండ్ కాస్మెటిక్స్లో ఉండే పారాబెన్స్, ఇవన్నీ కూడా బాడీలో ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టిరాన్ లాంటి హార్మోన్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తాయి. ఫర్టిలిటీ ఎఫెక్ట్ చేస్తాయి, ఇంకా మల్టిపుల్ హెల్త్ రిస్క్ కలిగిస్తాయి. బాడీలో వీటి అక్యూములేషన్ని మనం ఎలా తగ్గించాలి? ప్లాస్టిక్ బాటిల్స్ బదులు గ్లాస్ లేకపోతే స్టీల్ వాడడం, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని బాగా వాష్ చేయడము, టూ మెనీ కాస్మెటిక్స్ అండ్ పర్ఫ్యూమ్స్ అవాయిడ్ చేయడము. ఈ సమస్య బయట కనపడదు, కానీ ఈ కాలంలో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇంతగా మల్టిప్లై అవ్వడానికి వీటి కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. సో టేక్ కేర్.